అందరికీ నమస్కారం. ప్రొడ్యూస్ గ్రూప్స్ షీ లీవ్స్ యాప్ నందు వివోఏ గారి లాగిన్లో ఎలా నమోదు చేయాలి అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ సమాచారం వీలైనంత ఎక్కువ మందికి చేరడానికి తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మేము పంపే వీడియోలు ఎప్పటికప్పుడు మీకు చేరడానికి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ప్రొడ్యూస్ గ్రూప్స్ గతంలో ఓన్లీ ఫార్మర్స్తో చేస్తున్నాము. ఇప్పుడు నాన్ ఫామ్కి సంబంధించి కూడా చేయొచ్చు. ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒకే రకమైనటువంటి సబ్ యాక్టివిటీ కూడా చేస్తూ 15 మంది కంటే తక్కువ లేకుండా ఒకే సంఘంలో ఉన్నటువంటి వాళ్ళని మనం ఒక ప్రొడ్యూస్ గ్రూప్గా ఏర్పాటు చేసుకోవాలి. సో వాళ్ళందరూ కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో కూడా సభ్యులుగా ఉండాలి. ఈ వివరాలు నమోదు చేయడానికి జాతీయ గ్రామీణ జీవనోపాధుల మిషన్ వారు స్పెషల్ డ్రైవ్ చేపట్టడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రత్యేక శ్రద్ధ వహించి తప్పనిసరిగా మీ పరిధిలో టార్గెట్ ప్రకారం గ్రూప్స్ ఫామ్ చేసి నమోదు చేయాలి. ఇది ఎలా చేయాలనేది ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాము. ముందుగా మొబైల్లో మీ ప్లే స్టోర్ ఓపెన్ చేసుకొని అందులో సెర్చ్ బటన్ పైన క్లిక్ చేసి షీ లీవ్స్ అనేది టైప్ చేసుకొని ఈ విధంగా యాప్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ చేసుకోవాలి. సో ఈ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ప్రతి వివోఏ గారికి ఏదైతే యూజర్ నేమ్ పాస్వర్డ్ లోకోస్కి ఉందో సేమ్ యూజర్ నేమ్ పాస్వర్డే ఇందులో కూడా ఉంటుంది. సో ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ని ఓపెన్ చేసుకోవాలి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వాళ్ళకి యాప్ డిస్ప్లే అవుతుంది. ఇందులో ముందుగా క్యాడరు రోల్ రిక్వెస్ట్ రోల్ న్యూ అనేది మాత్రమే కనిపిస్తుంది. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా లైవ్లీహుడ్ ఫామ్లో ఉద్యోగ మిత్ర అనే రోల్ని రిక్వెస్ట్ పెట్టాలి. రిక్వెస్ట్ పెట్టినప్పుడు ఏపీఎం గారు తన అడ్మిన్ లాగిన్లో అప్రూవల్ ఇవ్వచ్చు, లేదా నేరుగా కూడా ఏపీఎం గారు అడ్మిన్ లాగిన్లో రోల్ అసైన్ చేయొచ్చు. ఆ విధంగా అసైన్ చేసినప్పుడు ఈ విధంగా ఉద్యోగ మిత్ర అనేది ప్రతి ఒక్కరికి ఐకాన్ కనిపిస్తుంది. ఈ ఉద్యోగ మిత్ర పైన క్లిక్ చేసినట్లయితే మనకు ఈ విధంగా యాప్ ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఇందులో మనం ప్రొడ్యూస్ గ్రూప్స్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ యాడ్ పీజీ అనేది కనిపిస్తూ ఉంది. యాడ్ పీజీ పైన క్లిక్ చేస్తే ఇక్కడ పీజీ యొక్క పేరు ప్రొడ్యూస్ గ్రూప్ ఏదైతే ఉందో ఆ పేరుని నమోదు చేయాలి. సో అదే సంఘానికి సంబంధించి తెలుగులో కూడా నమోదు చేయాలి. అలాగే ఈ ఎఫ్పీజీ ఎక్కడ అసోసియేట్ అయిందనేది మీ మండలం సంబంధించిన వివరాలు నమోదు చేయాలి. అలాగే డేట్ ఆఫ్ ఫార్మేషను ఆ పీజీ ఎప్పుడు ఫామ్ అయిందనేది అడుగుతుంది. సో ఆ ఫార్మేషన్ డేట్ ఇక్కడ నమోదు చేయాలి. తర్వాత ఐడి నెంబర్ ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ అప్రూవల్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ బ్యాంక్ డీటెయిల్స్ వచ్చి బ్యాంక్ డీటెయిల్స్ నమోదు చేయాలి. బ్యాంక్ పాస్బుక్ ప్రకారం ఏ విధంగా పేరు ఉంది అనేది ఎంటర్ చేయాలి. బ్యాంక్ పాస్బుక్ దగ్గర పెట్టుకొని నమోదు చేయాలి. అలాగే వాళ్ళు బ్యాంకు ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్ సెలెక్ట్ చేయాలి. అలాగే బ్రాంచ్ ఆ ఎఫ్ఈజీ ఏ బ్రాంచ్లో ఉంటే ఆ ఎఫ్ఈజీ బ్రాంచ్ నమోదు చేయాలి. అది కూడా ఇక్కడ మొత్తం బ్రాంచ్ డిస్ప్లే అవుతాయి. సో ఆ బ్రాంచ్లో ఈ గ్రూప్ ఎక్కడైతే ఉందో అకౌంట్ ఓపెన్ అయిందో ఆ బ్యాంక్ సెలెక్ట్ చేసుకొని ఆటోమేటిక్గా నెక్స్ట్ అకౌంట్ నెంబరు సేవింగ్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఈ అకౌంట్ డీటెయిల్స్ యూట్యూబ్లో పర్సనల్ డీటెయిల్స్ ఏది కూడా డిస్ప్లే కాకూడదు కాబట్టి నేను ఈ అకౌంట్ కానీ బ్యాంకు బ్రాంచ్ సంబంధించి హైడ్ చేయడం జరుగుతుంది.
అకౌంట్ నంబరు అలాగే బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేసిన డేటు ఆ గ్రూప్ సంబంధించిన పాస్బుక్ సెలెక్ట్ చేసి సేవ్ చేసేయాలి. సో ఇప్పుడు బ్యాంక్ డీటెయిల్స్ సేవ్ అయిపోయింది. నెక్స్ట్ ఆ గ్రూప్కి సంబంధించి అడ్రస్ టైపు పర్మనెంట్, వాళ్ళకి సంబంధించిన అడ్రస్ ఏ విలేజ్ అయితే ఆ విలేజ్ ఎంటర్ చేయాలి. సో ఆ వివరాలు టైప్ చేసి నెక్స్ట్ డిస్ప్లేస్కి వెళ్తే అయిపోయింది. తర్వాత ఇప్పుడు యాడ్ ప్రోడక్ట్స్ డీటెయిల్స్ ఇప్పుడు నమోదు చేయాలి. ప్రోడక్ట్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు అది సెలెక్ట్ కేటగిరీ. సో ఇక్కడ మనం ఏ కేటగిరీ కింద వాళ్ళు చేస్తామంటే ఆ కేటగిరీని ఎంపిక చేసుకోవాలి. ఇక్కడ గమనిస్తే మీరు ఎన్టీఎఫ్పి, నాన్ ఫామ్ ట్రేడింగ్, నాన్ ఫామ్ సర్వీసు, నాన్ ఫామ్ మ్యానుఫ్యాక్చరింగ్, అంటే ఓన్లీ ఫామ్ యాక్టివిటీస్ కాదు, నాన్ ఫామ్ సంబంధించి కూడా ఉన్నాయి. సో ఆ విధంగా అగ్రికల్చర్ కాడి నుంచి యానిమల్ హస్బెండరీ అన్నీ కూడా ఉన్నాయి. మీరు ఈ ఎఫ్ఈజీ ఏ యాక్టివిటీకి సంబంధించి అయితే ఆ యాక్టివిటీ ఎంపిక చేసుకోవాలి. అందులో కూడా సబ్ యాక్టివిటీ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఏ యాక్టివిటీ అయితే ఈ సబ్ యాక్టివిటీల్లో కూడా అన్నీ కూడా వెరిఫై చేసుకొని కరెక్ట్ ఆ మెంబర్స్ చేస్తున్న యాక్టివిటీని చూస్ చేసుకోవాలి. సో వీళ్ళు ప్యాడీ కాబట్టి ప్యాడీకి సంబంధించి సబ్ యాక్టివిటీలో కూడా ప్రోడక్ట్ నేమ్ కూడా తీసుకోవడం జరిగింది. ఇది ప్రైమరీ ప్రోడక్ట్ అంటే ఎస్, వాల్యూ అడిషన్, కలెక్టివ్ మార్కెటింగ్. సో ఏది చేస్తుంటే వాళ్ళు అది చేయాలి. తర్వాత సేవ్ చేస్తే ఈ సమాచారం సేవ్ అయిపోతుంది. సో ఇంకా ఏదైనా ప్రోడక్ట్ కూడా వీళ్ళు సెకండ్ ప్రోడక్ట్ ఏదైనా ఉంటే కూడా చేస్తాము, అది కూడా యాడ్ చేయొచ్చు, లేకుంటే నెక్స్ట్ తీసుకోవాలి. సో యాడ్ కలెక్షన్ పాయింట్. ఇప్పుడు వీళ్ళు ఈ డేటా అంతా ఈ ప్రోడక్ట్స్ అంతా కూడా ఎక్కడ కలెక్ట్ చేస్తున్నారు అనేది ప్రజెంట్ పెట్టాలి. సో ప్రస్తుతానికైతే ప్యాడీ రైతు సేవా కేంద్రాల్లో చేస్తున్నారు కాబట్టి నేను రైతు సేవా కేంద్రం అనేది నమోదు చేస్తున్నాను. అది ఎక్కడ అనేది వాళ్ళ యొక్క సచివాలయం కాబట్టి ఆ సచివాలయం పేరు నమోదు చేస్తున్నాను. అలాగే గ్రామ పంచాయతీ, అలాగే విలేజ్, అలాగే పిన్ కోడ్, సో ఇది అడ్రస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ చేస్తే యాడ్ ఫైనాన్షియల్ సమ్మరీ, వీళ్ళకి సంబంధించిన ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటనేది, డేట్ ఆఫ్ బ్యాంక్ బ్యాలెన్స్ టేకన్, బ్యాంక్ బ్యాలెన్స్ ఎప్పుడు తీసుకున్నాం అనేది ఒకసారి తీసుకుంటే, ఇప్పుడు ఈరోజు డేటా చేస్తున్నాం కాబట్టి ఈ రోజుకి సంబంధించి జూన్ 30వ తేదీకి తీసుకున్నాము. సో క్యాష్ ఇన్ హ్యాండ్ ఎంత ఉందంటే 0, క్యాష్ అట్ బ్యాలెన్స్, కాస్ట్ ఆఫ్ బ్యాలెన్స్ స్టాక్ అంటే 0, క్యాష్ అట్ బ్యాంక్ ఉంటే బ్యాంకులో ఎంత అయితే ఉందో ఆ వివరాలని నమోదు చేయాలి, సేవ్ చేసేయాలి. అలాగే నెక్స్ట్ అయితే ఫండ్ సపోర్టు, వీళ్ళకి ఏమైనా ఫండ్ ఇచ్చామా అంటే ఏమి ఇచ్చాము అనేది తీసుకోవాలి. ఎన్ఆర్ఎల్ఎం నుంచి, ఎన్ఆర్ఎల్ఎంలో వర్కింగ్ క్యాపిటల్, గ్రాంటు, రివాల్వింగ్ ఫండ్ ఇచ్చున్నాం కాబట్టి అది నమోదు చేయాలి. ఫండ్ రిసీవ్ డేటు, రివాల్వింగ్ ఫండ్ ఎప్పుడు ఇచ్చామనేది నమోదు చేయాలి. చేస్తే సేవ్ అయిపోతుంది. నెక్స్ట్ ఫండ్ సపోర్ట్ ఇంకేమైనా ఉంటే కూడా చేయొచ్చు. నో ఆఫీస్ బ్యారర్స్ యాడెడ్ ఉంది, అంటే ఇప్పటివరకు ఆఫీస్ బ్యారర్లు యాడ్ చేయలేదు కాబట్టి చూపిస్తూ ఉంది. నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే వాళ్ళ వివరాలు ఇప్పుడు మనం ఏదైతే చేసామో అవన్నీ కూడా కనిపిస్తుంది. ఇప్పుడు సేవ్ ప్రొఫైల్కి వెళ్తే యాడ్ మెంబర్ అడుగుతుంది. సో ఇప్పుడు మనం ఒక్కొక్కరికి మెంబరే యాడ్ చేయాల్సి ఉంటుంది. సో యాడ్ మెంబర్ పైన క్లిక్ చేసుకొని ఫస్ట్ ప్రెసిడెంటు, సెక్రటరీ, ట్రెజరరు
అయిపోయిన తర్వాత మళ్ళీ అందరి సభ్యుల వివరాలు కూడా నమోదు చేయాలి. సో ఇప్పుడు యాడ్ మెంబర్షిప్ లైన్ క్లిక్ చేసుకున్నప్పుడు గ్రామ పంచాయతీ, అదేవిధంగా విలేజ్, వీళ్ళు ఏ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో ఉన్నారో ఫస్ట్ ఆ గ్రూప్ పేరు ఎంపిక చేసుకోవాలి. ఆ గ్రూప్లో ఎవరు ఫస్ట్ లీడరు, ప్రెసిడెంట్ని ఫస్ట్ ఎంపిక చేస్తున్నాము. పీజీలో జాయినింగ్ డేటు ఎప్పుడైతే గ్రూప్ పడిందో అదే డేట్ కాబట్టి, అదేవిధంగా పీజీలో డిసిగ్నేషను ప్రెసిడెంట్గా ఎప్పుడు ఉన్నారు అదే డేట్ నుంచి ఉన్నారు కాబట్టి సిగ్నేచర్ వేసి కొడితే కంటిన్యూ. సో నెక్స్ట్ అడిషనల్ డీటెయిల్స్ ఇంకేమైనా ఉంటే కూడా యాడ్ చేయొచ్చు, లేదంటే సేవ్ మెంబర్ డీటెయిల్స్ అయిపోయింది. నెక్స్ట్ యాడ్ న్యూ మెంబర్, నెక్స్ట్ యాడ్ మళ్ళీ ప్లస్ గుర్తు. సో ఇదే విధంగానే ముగ్గురు లీడర్ని ఎంపిక చేసి తర్వాత సభ్యులందరి వివరాలని ఎంపిక చేయాలి. ఆ ప్రకారం గ్రూప్లో 15 మందికి తక్కువ లేకుండా ఎంపిక చేస్తేనే ఆ గ్రూపు సబ్మిట్ అవుతుంది, లేకుంటే కాదు. సో అందరి వివరాలను కూడా ఇదే విధంగా ఎంపిక చేయాలి కాబట్టి అందరి వివరాలని నేను రికార్డ్ చేయట్లేదు, ఎందుకంటే దానివల్ల ఎక్కువ టైం తీసుకుంటుంది. సో ఈ ప్రాసెస్ అయితే మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ అయిపోయిన తర్వాత మెంబర్స్ మాత్రం వస్తుంది. మెంబర్స్కి డిసిగ్నేషన్ అడగద్దు, డిసిగ్నేషన్ కానీ అలాగే సిగ్నేచర్ ఎస్ఆర్ నో అనేది కూడా అడగదు. సో మెంబర్ సెలెక్ట్ చేసుకుంటే అయిపోతుంది. సో ఈ ప్రకారం ప్రతి ఒక్కళ్ళ వివరాలు నమోదు చేయాలి. సో ఇలాగా మొత్తం సభ్యుల వివరాలని కంప్లీట్ చేసిన తర్వాత ఒకసారి మీరు గమనిస్తే ఇక్కడ 15 మంది సభ్యులు ఉన్నారా లేదో చూసుకొని ఇక్కడ వ్యూ ప్రొఫైల్ పైన క్లిక్ చేసుకొని ఒకసారి అవసరమైతే కంప్లీట్ ప్రొఫైల్ కూడా చెక్ చేసుకోవచ్చు. తర్వాత ఎస్ఎస్జి ఏదైతే ఎఫ్పీజీ ఉందో పీజీ ఎదురుగా 3 డాట్స్ పైన క్లిక్ చేస్తే సబ్మిట్ ఫర్ అప్రూవల్ వస్తుంది. సో ప్రొఫైల్ సబ్మిట్ అయితే ఆటోమేటిక్గా పెండింగ్ వచ్చేస్తుంది. సో ఈ పెండింగ్ అన్నటువన్నీ కూడా ఏపీఎం గారు లాగిన్కి రావడం జరుగుతుంది. సో ఏపీఎం గారు ప్రొఫైల్ సెలెక్ట్ చేసుకొని అప్రూవల్ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా పై సంఘాలు చూపించినట్టు అప్రూవల్లోకి వచ్చేస్తుంది. సో ఈ ప్రకారం ప్రతి వివోఏ గారు కూడా మీ టార్గెట్కు ఎన్నైతే ఉన్నాయో అన్ని పీజీలు ఇప్పటికే ఏర్పాటు చేసి ఉంటే వాటన్నిటిని నమోదు చేయాలి. అలాగే ఇప్పటివరకు లేకపోతే ఒకే యాక్టివిటీ, ఒకవేళ ఇప్పుడున్న పీజీల్లో కూడా డిఫరెంట్ యాక్టివిటీస్ వాళ్ళు ఉంటే వాళ్ళని మాట్లాడుకొని ఒకే రకమైన యాక్టివిటీ వాళ్ళందరినీ ఒకటిగా చేర్చి ఆ ప్రకారం గ్రూప్ని ఏర్పాటు చేసుకొని 15 మందితో తప్పనిసరిగా ఈ గ్రూప్ నమోదు చేయాలి. సో ఇది పూర్తిగా నాకు ఉన్నటువంటి పరిజ్ఞానం మేరకు తెలియజేసినటువంటి సమాచారం. ఇంకా ఏదైనా అనుమానాలు ఉంటే మీ పై అధికారులు కానీ అలాగే గవర్నమెంట్ వెబ్సైట్స్ కానీ పరిశీలించవచ్చు. సో దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకొని మ్యాక్సిమం మీ డేటా నమోదు చేస్తారని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.